అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్న చందంగా తయారైంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్నదాతల దుస్థితి. 6 కాలం కష్టం చేసి కన్నపిట్టల్లా పంటలను కాపాడినా చేతికొచ్చిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు రైతన్నలు. పంటను మార్కెట్కు తీసుకొచ్చి వారాలు గడుస్తున్నా పంటను కొన్నా నిల్వ చేసేందుకు జాగలేక ధాన్యం వద్దే రైతులు పడికాపులు కాస్తున్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు అష్టకష్టాలు పడుతున్న పాలమూరు జిల్లా రైతాంగం కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. 6 గంటల కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ మార్కెట్లో చూసినా కూడా కుప్పలు తుప్పలుగా వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా మార్కెట్లలో కూడా పూర్తిగా ధాన్యం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కొనుగోలు చేసేందుకు రైతులు అంటే విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చల అత్యంత బాదేపల్లి మార్కెట్ అంటేనే జిల్లాలోని పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో కూడా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా వరిధాన్యం కావచ్చు, అలాగే మొక్కజొన్న కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. కొనుగోలు కూడా నిన్నటి నుంచి కూడా నిలిచిపోయిన పరిస్థితి. అయితే కాంటా అయినటువంటి ధాన్యాన్ని కూడా లిఫ్ట్ చేయకపోవడం, మళ్ళీ ఏదైతే గోదాములకు తరలించకపోవడంతో పూర్తిగా ఎక్కడ ఉన్నటువంటి మార్కెట్లోనే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఇతర నుంచి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని మార్కెట్ బయటనే ఉంచి పడికాపులు కావాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు తమ ధాన్యాన్ని మార్కెట్లో తరలించి కాంట వేయాలి అన్న ఆతృతతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మా బాదేపల్లి మార్కెట్ యార్డ్లోనే ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం అలాగే మొక్కజొన్న ధాన్యం కూడా నిల్వ ఉన్న నేపథ్యంలో చాలా వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్ యార్డులలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రైతులు 6 కాలం కష్టపడి వర్షాల్లో కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ తీసుకొచ్చినా కూడా రైతులు తమ వరి ధాన్యాన్ని కావచ్చు, అలాగే మొక్కజొన్నను కూడా కావచ్చు, ఏదైనా కూడా విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మనతో పాటు ఇప్పుడు బాదేపల్లి మార్కెట్లతో ఇప్పటికైతే వరి ధాన్యం ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ తీసుకురావద్దని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం తీసుకొచ్చాను సార్? ఇప్పుడు ఇంకా గంటసేపు ఆగాలంటారు సార్. మళ్ళీ ఇప్పుడు లోపల లేపలేదు, మనం తడిచిపోయింది, ఒక గంటసేపు ఆగి రావాలంటారు సార్. ఏమో సార్ చెప్తలేదు ఇంకేమంటే గంటసేపు ఆగమంటారు. వడ్లు ఇంకా మిషన్ కోయాలి సార్. ఇంకా మేము మిషన్ ఉన్నది, ఓన్లీ గమనించి పోతామంటే మళ్ళీ గేట్ సార్ గేట్ బంద్ చేసారు. ఇంకా గంటసేపు ఆగంటారు సార్. నేను వచ్చి 2 గంటలు సార్, 6 గంటలకి వచ్చినాం. బంద్ అని చెప్పి సార్. ఇప్పుడు ఇండియా ఫోన్ చేస్తే మార్కెట్ ఉన్నా అని చెప్పారు. ఈడ వచ్చి చెప్తే మార్కెట్ బంద్ అంటారు సార్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? మార్కెట్ ధాన్యం తీసుకొస్తే ఏమంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్ అమ్ముకుంటే రేటు మంచిగా ఉందని చెప్పేసి మేము గవర్నమెంట్కి వెళ్ళాం. అక్కడ వెళ్తే అక్కడ అదే పరిస్థితి. ఇక్కడ దాదాపు 1 మంత్ వరకు అక్కడే పెట్టినాం. అది లేదు, మొక్కలు ఏదో బయట అమ్ముకుంటాం తగ్గ వరకు. తర్వాత మార్కెట్లో నమ్ముదామని మన వర్షాన్ని కోపించి మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత కూడా మ్యాక్సిమం ఇన్ని రోజులు 3 డేస్ అవుతుంది. అట్లాగే ఉన్నాయి. నిన్న కాంట అయింది, రేట్ అయిపోయిన తర్వాత నింపుతామంటే సాయంత్రం వర్షం పడింది. వర్షం పడితే ఏమైంది, తీసుకున్న బ్యారికేడ్ వచ్చి వద్దే వద్దు డైరెక్ట్ రైతుల మీద వద్దే వద్దు అవసరం లేదు అని డైరెక్ట్ చెప్పి పోతారు. ఇంత రైతు ఇట్లా బతకాలి. ఇంకొకటి మాట నా చిన్న అర్థం కాదు నాకు. ఇప్పుడు రైతే రాజు అనేది ఇట్లా నా పదం ఎవరన్నారు అది అర్థం కాదు నాకు. రైతు వల్ల పక్కన వాళ్ళంతా రాజులు. రైతులు లేని బండ్లు నడవు, మార్కెట్ లేకూడదు, ఏం లేకూడదు. మరి రైతే రాజు అని ఇట్లా అంటారు. రేపు 3 రోజులు అవుతుందన్నా, మళ్ళీ మొక్కలు తీసుకొచ్చినాము, నైట్ మొత్తం నిద్ర లేక బయట ఆపుకున్నాం బండ్లని. ఇంత ఘోర పరిస్థితి ఏంది మన తెచ్చలరా? ఎక్కడ తుల్లే అన్న. మళ్ళీ రైతులు ఎప్పుడు చూసినా ఇదే పోరు, ఇదే ఇబ్బంది. గిట్టుబాటు ధర లేదు. ఏం చేస్తామన్నా? మా మీనగానేమో రైతే రావచ్చు అన్నమాట. ఏం జరుగుతుంది? ఏం తీసుకొచ్చారు? ఒడ్లు తీసుకొచ్చినాం. మొన్న తీసుకొచ్చిన కాటగాలే, నిన్న ధర అయింది. మళ్ళీ రాత్రి వర్షం పడ్డదని జోకలే ఇప్పుడు జోకుతున్నారు. ఇప్పుడు 3 రోజులు అక్కడికి వెళ్ళాం. ఏమంటారంటే వాళ్ళు ఏమో రాత్రి ఇంకా వర్షం పడ్డది, ఏం చేద్దామని. నిన్ననేమో 4 గంటలకు ధర వచ్చింది, వాళ్ళు జోకలేరు. ఇప్పుడేమో ఇప్పుడు జోకుతున్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి 3 రోజులే ఇక్కడ ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడైతే చేస్తున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దింపుతున్నారు. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం. మొత్తం బాదేపల్లి మార్కెట్ యార్డ్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం గేటు అంటే రైతులు ఎవరు కూడా లోపల ధాన్యం తీసుకురాకుండా గేట్ తాళం వేసిన పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా వీళ్ళు కాకుండా అంటే ఇక పూర్తిగా నిండిపోయింది. మార్కెట్ యార్డ్లో పూర్తిగా స్థలం లేదు. వేరే కొత్తగా వచ్చే ధాన్యాన్ని కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. గేటుకు తాళం వేసిన బాదేపల్లి మార్కెట్ యార్డ్ అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఇది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ ఏరియా పూర్తిగా నిండిపోయింది. దాదాపు 10 రోజుల నుంచి వచ్చిన వరదన్యం కూడా ఇప్పటికీ కూడా కాంట వేయలేని పరిస్థితి ఉంది. మరో సోమవారం వరకు కూడా కాంట కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మార్కెట్ యార్డ్లో ఉంది. అయితే ధాన్యం తీసుకొచ్చిన రైతులు కూడా ట్రాక్టర్లోనే ధాన్యం నిల్వ ఉంచి అలాగే పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కాంట అవుతుందో, ఎప్పుడు లోపలికి వీల్చుకుని తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు అని చెప్పేసి కూడా రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి మనం చూస్తాం. ట్రాక్టర్లో ధాన్యం పెట్టుకొని కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. దీంతో మార్కెట్ యార్డ్కి అయితే ప్రస్తుతానికైతే తాళం వేసి లోపలికి కూడా ఎవరిని కూడా రానివ్వని, రైతులను రానివ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తే తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని కూడా రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి తాము పండించే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అయితే రైతులు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస అనంతచారి, HM TV, మహబూబ్నగర్.